మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో. సునీల్, బయట పరీక్షలు నిర్వహించిన తర్వాత కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ ని నాంపల్లి కోర్టుకు పోలీసులు తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులో మరి కాసేపులోనే న్యాయమూర్తి పోలీసులు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ పై 118 తో పాటు సెక్షన్ 105 రెసిడెన్సీ యాక్ట్ 3 and 5 కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఒక మహిళా మృతికి అల్లు అర్జున్ పరోక్షంగా కారణమయ్యాడన్నది పోలీసులు చెప్తున్నటువంటి ప్రధాన అభియోగం. మరి దీనిపై కోర్టు కన్స్ట్రక్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూడాల్సిన పోతుంది. మరోవైపు థియేటర్ యాజమాన్యం మాత్రం ఇప్పటికే అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నాడు, భద్రత కల్పించాలని అటు వినతి పత్రం, అటు పోలీసులకు అసిస్టెంట్ కమిషనర్ పోలీసు ఏసీపీకి వినతి పత్రం ఇచ్చిన లెటర్ ఇప్పుడు బయటికి రావడం తీవ్ర ఆస్పదంగా చర్చనీయంగా మారింది. ప్రస్తుతము దీన్ని కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు కూడా డిఫెండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే అల్లు అర్జున్ సంబంధించిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్ లో ఉంది. మరి కాసేపులోనే జస్టిస్ శ్రీదేవి బెంచ్ ఆ పిటిషన్ పై విచారించిన తర్వాత హైకోర్టు ఏ విధమైన క్లారిటీ ఇస్తుంది. హైకోర్టు తీర్పు ఇవ్వక ముందే ఈ అల్లు అర్జున్ ని రిమాండ్ చేసి పంపిస్తారా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దాంట్లో అల్లు అర్జున్ మాత్రం మరి కాసేపులోనే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. నాంపల్లి 9th MM కోర్టులో మరి కన్సిడర్ చేస్తున్నారు, రిమాండ్ కన్సిడర్ చేస్తున్నారు, రిమాండ్ ని రిజెక్ట్ చేస్తున్నా, హైకోర్టు ఆర్డర్ ని చూసిన తర్వాత రిమాండ్ చేస్తున్నా అనేది కూడా మరి కాసేపులోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కీలకంగా అంటే సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి యాజమాన్యం పోలీసులకు రిక్వెస్ట్ చేస్తూ పెట్టినటువంటి లెటర్, ఇలాంటి ఎవిడెన్స్ అల్లు అర్జున్ తరపు వాళ్ళు ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉండొచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మనం చూడొచ్చు ఆ లెటర్ లో చాలా క్లియర్ గా హీరోయిన్ తో పాటు కొంతమంది విఐపీలందరూ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి కొంత బందోబస్తుని తమకు ఇవ్వాలి, హెవీ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి తమకు బందోబస్తు కల్పించాలంటూ కూడా సంధ్యా 70 MM మేనేజర్ ఏకంగా రాసినటువంటి లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ లెటర్ చూసిన తర్వాత మరి కోర్టు ఏ విధమైనటువంటి రెస్పాండ్ ఇస్తుందని మాత్రము చూడవలసింది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే పోలీసులు ఒకటే చెప్తున్నారు, మాకు అల్లు అర్జున్ వస్తున్నారని మాత్రం ఎక్కడ కూడా సమాచారము ఇవ్వలేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ లెటర్ బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులు అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా తమ బాధను వినిపిస్తారు. ఎందుకంటే ఇందులో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు కొన్ని సెక్షన్స్ ని. 105 తో పాటు 118 రెసిడెన్సీ యాక్ట్ 3 and 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద కొన్ని సెక్షన్ అంటే పరోక్షంగా అల్లు అర్జున్ వలనే ఈ యొక్క మహిళ మృతి చెందిన అనేది పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్. మరి ఈ వర్షన్ సంబంధించిన దాంట్లో పోలీసులు చెప్తున్నటువంటి దాంట్లో కోర్టు ఏకీభవిస్తుందా లేదా, ఎందుకంటే ఇప్పటికే ఓవైపు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు, గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. మరి కాసేపులోనే అతన్ని నాంపల్లి కోర్టు జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత మరి రిమాండ్ విధిస్తుందా లేదా రిమాండ్ రిజెక్ట్ చేస్తుందా. హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి వారికి సంబంధించిన అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు ప్రస్తుతం హైకోర్టులో 4 గంటల పెండింగ్ లో ఉంది. 4 గంటల విచారణ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒక డెసిషన్ తీసుకోవాలని ఒక అభ్యర్థన కూడా చేసే అవకాశం కూడా కనబడుతుందని చెప్పవచ్చు. మొత్తం మీద అల్లు అర్జున్ అసలు జైలుకి వెళ్తాడా లేదా ఇంటికి వెళ్తాడా అనేది ఒక పూర్తి క్లారిటీ కూడా 4 గంటలకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు నాంపల్లి కోర్టు హైకోర్టులో ఉన్నటువంటి విచారణను కన్సిడర్ చేస్తుందా లేదా నాంపల్లి కోర్టు యాజ్ ఏ ప్రాసెస్, అంటే హైకోర్టు కూడా ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ ఆపాలని ఎక్కడ కూడా ఆదేశాలు ఇవ్వలేదు. కేవలం 4 గంటలకు పూర్తి వివరాలతో రావాలి, ఇరు వాదనలు వింటామని జస్టిస్ శ్రీదేవి బెంచ్ 4 గంటలకు వాయిదా వేస్తుంది. కాబట్టి 4 గంటల తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి రిమాండ్కి తరలిస్తారని కూడా మరొక సేపట్లోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ మాత్రము నాంపల్లి కోర్టు తరలించారు. మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ కోర్టులు ఎక్కాడు, మరోవైపు గాంధీ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక అల్లు అర్జున్ మరి రిమాండ్ విధిస్తారు లేదా అనేది మాత్రం మరి కాసేపట్లో క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే సునీల్, ఒకవేళ ఇప్పుడు నాంపల్లి కోర్టుకు సంబంధించిన తీర్పు కనుక అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా వచ్చినట్లయితే 4 o'clock వచ్చేటువంటి హైకోర్టు తీర్పు ఒకవేళ అల్లు అర్జున్ కి ఫరుగా వస్తే ఎలాంటి పరిణామాలు, ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉండొచ్చు, ఎలా ఫైట్ చేయొచ్చు లీగల్ గా? ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు హైకోర్టులో 4 గంటలకి హీరింగ్ ఉందని ఇప్పుడు అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉంది కాబట్టి కొంచెం సమయం కావాలని కోర్టుని అభ్యర్థించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. హైకోర్టు తీర్పు తర్వాత కూడా ఒకవేళ హైకోర్టు ఏ విధమైన జడ్జిమెంట్ ఇస్తుంది చూసిన తర్వాతనే నాంపల్లి కోర్టు ఒకవేళ ఫర్దర్ గా ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ అభ్యర్థన కనుక కన్సిడర్ చేయకపోతే మాత్రం యాజ్ ఏ ప్రాసెస్ ప్రకారం ఖచ్చితంగా అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ లో
ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, ఎవిడెన్స్ చూపిస్తారు, ఎవిడెన్స్ ని కన్సిడర్ చేస్తుందా లేదా అని చూసిన తర్వాతనే కోర్టు దీనిపై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ హైకోర్టులో హీరింగ్ విన్న తర్వాతనే ఖచ్చితంగా రిమాండ్ దీనికి సంబంధించిన రిమాండ్ సంబంధించిన ప్రాసెస్ చేస్తామని ఒకవేళ నాంపల్లి కోర్టు చెప్తే మాత్రం కొంత ప్రాసెస్ మాత్రం కొంత లేట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మరి కాసేపులోనే హైకోర్టు ఈ పిటిషన్ పై అటు అల్లు అర్జున్ పిటిషన్ పై విచారించిన తర్వాత ఈ రోజు అరెస్ట్ సంబంధించిన దాంట్లో మరి కోర్టు రిలీఫ్ ఇస్తుందా లేదా, ఎందుకంటే ఆయన పాన్ ఇండియా లెవెల్లో ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మరి అతనికి కోర్టు కన్సిడర్ చేస్తుందా. ఒకవేళ దీన్ని కన్సిడర్ చేస్తే మాత్రం కొన్ని విమర్శలు కూడా పెద్ద ఎత్తున తలెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి నానుడి ఉంది కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో మరి కోర్టులు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారని మాత్రం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. సంధ్య, అయితే అంటే చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పి ఇప్పుడు దీనికి సంబంధించి చెప్తూ ఉన్నారు, కానీ బట్ ఆల్రెడీ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం పోలీసులకు ఇచ్చినటువంటి లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి పోలీసులు దీన్ని ఎలాగా కన్ఫ్లిక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉండొచ్చు? పోలీసులు ఒకటే చెప్తున్నారు, మాకు అల్లు అర్జున్ వస్తున్నారు, హీరోలు వస్తున్నారు, ప్రొడక్షన్ వస్తుందని చెప్పారు కానీ అల్లు అర్జున్ వస్తున్నారని మాకు చెప్పలేదని. కానీ అల్లు అర్జున్ హీరో వస్తున్నట్లు అక్కడ స్పష్టంగా మెన్షన్ కూడా చేయించండి. మనం ఆ లెటర్ ఒకసారి చూస్తున్నట్లయితే ఆ లెటర్లో చాలా క్లియర్గా టు ద కమిషనర్ ఆఫ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అంటే ఏసీపీకి ఆ లెటర్ని సబ్మిట్ చేశారు. సంధ్యా 70mm మేనేజరు, ఆ సంధ్యా 70mm పుష్ప 2 సినిమా రిలీజ్ అవుతుంది, చాలా మంది క్రౌడ్ వస్తున్నారు, దీంతో పాటు పుష్ప 2 సినిమా చూడడానికి స్పెషల్ షోస్ చూడడానికి హీరోయిన్లు, హీరోతో పాటు ఫిలిం సంబంధించిన కొంతమంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వివిఐపీలు వస్తున్నారు కాబట్టి కొంతమంది తమకు బందోబస్తు కల్పించాలంటూ కూడా సంధ్యా 70mm సంబంధించిన మేనేజర్ లెటర్ ఇచ్చిన తీరు మనం చూసాం. ఆ లెటర్ కూడా ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మరి ఆ లెటర్ ఉంది కాబట్టి పోలీసుల వైఫల్యము ఇందులో కనబడుతుందని అటువైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అల్లు అర్జున్ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సెలబ్రిటీని కావాలనే పోలీసులు అరెస్ట్ చేసి బదనం చేసే దిశగా చూస్తున్నారు అనేది అల్లు అర్జున్ తరపున సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన దాంట్లో కోర్టు కూడా అదే అంశాన్ని పొందుపరిచే అవకాశం ఉంది. మరోవైపు హైకోర్టులోను మరోవైపు నాంపల్లి కోర్టులోను ఈ లెటర్ కూడా సబ్మిట్ చేసే అవకాశాలే కనబడుతున్నాయి. ఈ లెటర్ చూసిన తర్వాత మరి కోర్టు కన్సిడర్ చేస్తుందా, రిమాండ్ రిజెక్ట్ చేస్తున్నది కూడా ఒక పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులో వచ్చే అవకాశం. అయితే సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటకి సంబంధించి అటు హీరో స్పందించారు, మైత్రి మూవీ మేకర్స్ స్పందించారు, వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఇవన్నీ కూడా ఒకవైపు డెఫినెట్ గా కూడా అల్లు అర్జున్ కి కలిసి వచ్చే అంశాలను మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పుడు సంధ్యా థియేటర్ మనం చూడొచ్చు, ఇందులో చాలా స్పష్టంగా కొన్ని అంశాలు పొందుపరిచారు. సంధ్యా థియేటర్ మేనేజర్ని, ఓనర్ని, సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి ప్రస్తుతం జైలు పంపించారు. వాళ్ళు చెంచలు కూడా జైల్లో స్టిల్ నవ్వు కూడా ఉన్నారు. మరి అందులో ఈ వారితో పాటు ఈరోజు అల్లు అర్జున్ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అల్లు అర్జున్ రావడంతోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది పోలీసుల వర్షన్. మరి దీనికి సంబంధించిన దాంట్లో కోర్టు అతను కన్సిడర్ చేస్తుంది, ఎందుకంటే లెటర్ ఇచ్చినప్పుడు కూడా వారిని అరెస్ట్ చేశారు, జైల్లో పంపించారు. అదే తరాలో మళ్ళీ ఇప్పుడు ఇతన్ని కూడా అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే అల్లు అర్జున్ రావడం వల్లనే హెవీ క్రౌడ్ వచ్చింది, ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ అభంశుభవర్గని ఒక మహిళ ఎంతో కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకున్నటువంటి అన్న అంశాలు మొత్తం కూడా అటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మధ్యాహ్నం జరిగినటువంటి హీరింగ్ లో కూడా హైకోర్టు దృష్టికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ తీసుకొచ్చారు. ఒక మహిళ చనిపోవడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ కాబట్టి అతన్ని వెంటనే అతనికి రిలీఫ్ ఆర్డర్ ఇవ్వడానికి వీలేదంటూ కూడా ఈరోజు చెప్పిన ఈ అన్ని అరెస్ట్ ప్రాసెస్ సంబంధించిన వివరాలు పూర్తిగా సబ్మిట్ చేయాలి, దీనికి సంబంధించిన బాధలను 4 గంటలకు వింటామని ఇప్పటికే హైకోర్టు చెప్పింది. కాబట్టి 4 గంటల విన్న తర్వాత మరి కోర్టు ఏ విధమైన రిలీఫ్ ఇస్తుంది, ఎందుకంటే ఇప్పటికే సంధ్యా మేనేజర్, సంధ్యా ఓనరు, సంధ్యా సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, వారు జైల్లో ఉన్నారు. కాబట్టి మరి వారితో పాటు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ అవుతారా, ఎందుకంటే ఇందులో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో ఇప్పటి వరకు 3 పోలీసులు అరెస్ట్ చేశారు, ఆ 3 ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ 4వ వ్యక్తి అల్లు అర్జున్, ఇతన్ని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారా లేదా అనేది మాత్రం మరి కాసేపులోనే ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. సంధ్య, అయితే ఒక హీరో ఇలాంటి ఇష్యూలో ఇరుక్కోవడం అనేది ఇదే మొదటిసారిగా మనం భావించవచ్చా? అంటే ఇప్పుడు ఇలాంటి కేసెస్ లో జడ్జి యొక్క విచక్షణ అధికారానికే ఎక్కువ పవర్స్ ఉన్నాయని చెప్పి భావించవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన
తర్వాత మొట్టమొదటిసారిగా ఒక హీరో ఇప్పుడు అరెస్ట్ కావడం, జైలుకు వెళ్ళడం, అది కూడా ఒక పాన్ ఇండియా లెవెల్లో విడుదలైనటువంటి సినిమా. దాదాపు 12,000 థియేటర్లో ఆ రోజు విడుదలైంది పుష్ప 2 సినిమా. ఎంతో పేరు ప్రఖ్యాతులు గాయించినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు అరెస్ట్ కావడం ఇదే మొట్టమొదటిసారిగా. కానీ ఈ అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, రిమాండ్ చేయాలా వద్దా అనేది న్యాయమూర్తి మీదనే విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎవిడెన్స్ అనేది ఇందులో చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే సంధ్యా థియేటర్ మేనేజర్ని అరెస్ట్ చేశారు, సంధ్యా థియేటర్ ఓనర్ని అరెస్ట్ చేశారు, సెక్యూరిటీని అరెస్ట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేశారు. మరి అల్లు అర్జున్ కూడా సేమ్ వాళ్ళకు ఏ విధంగా అప్లికేబుల్ అవుతుందో అనేక సెక్షన్స్, ఇతను కూడా అదే సెక్షన్స్ అప్లికేబుల్ అవుతుంది. ఎందుకంటే సంధ్య ఓనర్ని నిర్లక్ష్యం వలన వారిని అరెస్ట్ చేశారు. కానీ అల్లు అర్జున్ రావడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ రావడం వల్లనే ఆ మహిళ చనిపోయింది అనేది పోలీసులు చెప్తున్నారు. మరి ఎలా విధంగా కోర్టులో దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. కాబట్టి మరి పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ సమర్పిస్తారు, కోర్టు దాన్ని కన్సిడర్ చేస్తుందా? ఎందుకంటే ముందస్తుగానే అల్లు సంబంధించిన థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ వస్తున్నారు, హీరో వస్తున్నారు, హీరోయిన్ వస్తుంది, విఐపి వస్తున్నారు, భద్రత కల్పించాలని పోలీసులకు రిక్వెస్ట్ చేసిన లెటర్ ఇప్పుడు బయటకు వచ్చింది. కాబట్టి ఆ రిక్వెస్ట్ పైన ఇప్పుడు ఎక్కువగా జడ్జిమెంట్ ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని కన్సిడర్ చేస్తుందా లేదా అతన్ని బెయిల్ ఇస్తుందా అనేది కూడా మరి కాసేపు క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే సునీల్, మనం ఇక్కడ చూసినట్లయితే అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి న్యాయవాదులు చెప్తున్నటువంటి పాయింట్స్ ప్రకారంగా అంటే 4 o'clock వరకు కూడా హైకోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో నాంపల్లి జడ్జి దాన్ని పరిగణలోకి తీసుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు? ఎస్, మనం చూడొచ్చు హైకోర్టులో ఇప్పటికే పిటిషన్ పెండింగ్ లో ఉంది, 4 గంటలకు విచారణ ఉంది. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరుపరిచిన తర్వాత కోర్టులో ఒక మెన్షన్ కూడా చేసే అవకాశం ఉంది అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు. ప్రస్తుతం హైకోర్టులో ఒక కేసు పెండింగ్ లో ఉంది. ఆ కేసు వచ్చిన తర్వాత మీ యొక్క రిమాండ్ మీద వాదనలు జరపాలని ఒక అభ్యర్థన కూడా చేసే అవకాశం ఉంది. దాన్ని కోర్టు ఎంతవరకు కన్సిడర్ చేస్తుంది వాళ్ళ వాదనలు అనేది చూడాల్సింది చెప్పవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా హైకోర్టులో ఉంటే అంటే నాంపల్లి కోర్టు అనేది లోయర్ కోర్టు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు మీద ఎక్కువ డిఫెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కోర్టు దాన్ని పనిలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఒకవేళ హైకోర్టు విచారణ తర్వాత ఖచ్చితంగా రిమాండ్ మీద విచారణ జరిపిస్తామని చెప్పే అవకాశాలు ఇక్కడ ఎక్కువగా కనబడుతుందని చెప్పవచ్చు. మరి చూడాలి, కోర్టు కూడా అది కూడా కన్సిడర్ చేస్తుంది. ఎందుకంటే హైకోర్టు ఎక్కడ కూడా ఈ ప్రాసెస్ ని ఆపాలని ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదు. కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తుందా లేదా హైకోర్టు హీరింగ్ తర్వాతనే ఈ పిటిషన్ అంటే అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేస్తారా, ఆ పిటిషన్ ప్రొడ్యూస్ చేసిన వాదనలు వింటుందా లేదా అనేది కూడా మరి కాసేపట్లో చూడాల్సింది చెప్పవచ్చు. సంధ్య, సో సునీల్, రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం సునీల్.